వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ బీఆర్ గవాయి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు, స్పీకర్ కు అక్టోబర్ 30వ తారీఖు వరకు ఏదో ఒకటి తేల్చండి అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో జనవరి 15వ తేదీన 2025లో పిటిషన్ వేశారు. మొన్నటి వరకు కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసు ఇవ్వలేదని తీవ్రంగా పరిగణించి వెంటనే నిర్ణయం తీసుకోండి, ఎమ్మెల్యేలకు ఏ మాత్రం సమయం కూడా ఇవ్వద్దని డాక్టర్ రాజయ్య అన్నారు. పార్టీ ఫిరాయింపు పట్ల సమగ్రమైన స్పష్టమైన ఆధారాలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి సమాచారాన్ని హైకోర్టులో సుప్రీంకోర్టులో స్పీకర్ ఇవ్వడం జరిగింది అని రాజయ్య అన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో సిగ్గుశరం లేకుండా దిగజారుడు మాటలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఫిరాయింపులే జరగలేదని ప్రకటించడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రకటనలు మాటలు దిగజారుడు మాటలని ఎద్దేవా చేశారు. నాడు ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధిని చూసి పార్టీ ఫిరాయించమని చెప్పింది స్వయంగా రేవంత్ రెడ్డి అని, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నది నగ్న సత్యమని డాక్టర్ రాజయ్య విమర్శించారు. ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న ప్రెస్ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, యూట్యూబ్ ఛానల్ మిత్రులకి, ఫోటోగ్రాఫర్స్కి, అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులకు, తాజా మాజీ ప్రజాప్రతినిధులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, బీఆర్ గవాయి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఒక స్పష్టమైన జడ్జిమెంట్, అదేవిధంగా స్పీకర్కి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 30 తారీఖు లోపు ఏదో ఒకటి తేల్చండి, ఫిరాయింపు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి జనవరి 15వ తారీఖు 2025 వేస్తే మొన్నటి వరకు కూడా ఎమ్మెల్యేలకు నోటీసు ఇవ్వలేదని తీవ్రంగా పరిగణించి వెంటనే నిర్ణయం తీసుకోండి, ఎమ్మెల్యేలకు ఏ మాత్రము సమయం ఇవ్వద్దు, ఇప్పటికే సమగ్రమైన స్పష్టమైన ఆధారాలు ఇటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో, అదేవిధంగా స్పీకర్ దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా వారి సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఇంకా 2 మాత్రం ఇవ్వలేదు. ఆ 8 మంది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడిన తర్వాత స్పీకర్ దగ్గరకు వచ్చి చిలుక పలుకులు పలకడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి ఏది మాట్లాడమంటే నిస్సిగ్గుగా అదే మాట్లాడడం జరిగింది. ఒక రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యింది, రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొనో ఆయన చూపిన ఆశలకు అనుగుణంగానో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నది నగ్న సత్యం. ప్రతిదీ కూడా విజువల్స్ ఉన్నాయి, వారు బయటకు వచ్చి మాట్లాడింది ఉంది. అయినా కూడా అవకాశవాదంగా స్వయంగా ముఖ్యమంత్రి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మీరు పోయి మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మేము అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి గారిని కలిసినాం, వారు మర్యాదపూర్వకంగానే కండువలు కప్పిండ్లు అని చెప్పండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే వాళ్ళు వచ్చి ఇక్కడ చిలక పలకల వాళ్ళకి రేవంత్ రెడ్డి సిగ్గు శరం లేకుండా ఢిల్లీలో
తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపులు జరగలేదని స్వయంగా ప్రకటించడం జరిగింది. కండువలు మార్చుకుంటే ఫిరాయించినట్ట అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నడిపిస్తున్న ఈ సందర్భంలో దిగజారిన మాటలు మాట్లాడడం సభ్య సమాజము సిగ్గుపడే విధంగా మరి రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు ఉన్నాయి. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.